in pro- First question, match the following. Option A, Pradhana Mantri Vayo Vandana Yojana. Option B, Indira Gandhi Jatiya Vruddhala Pension Pathakam. Option C, Varishta Pension Bima Yojana. Option D, Vayo Shrestha Samman. Jabita 2 option 1 2017, option 2 1995, option 3 2014, option 4 2013. రైట్. మనకి సిలబస్లో లేకపోయినప్పటికి కూడా వృద్ధుల పైన మనకి అడుగుతున్నారండి. సో సిలబస్లో లేదు కదా అనుకుంటున్నారు. దీనిపైన కంపల్సరీగా సంక్షేమం అంటే వృద్ధులే మెయిన్గా, కాబట్టి ఈ యొక్క చాప్టర్ని ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అది గమనించగలగండి. సిలబస్లో లేకపోయినప్పటికీ కూడా ఈ చాప్టర్ పైన ఖచ్చితంగా క్వశ్చన్లు అడుగుతాడు. సో అందుకే మీకు ముందుగానే చెప్తున్నా. సో మనము ఐడెంటిఫై చేసి ప్రీవియస్ అంశాలను బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోనండి. రైట్. సో మనకి ప్రధానమంత్రి వయో వందన యోజన 2017, ఇందిరాగాంధీ యొక్క జాతీయ వృద్ధుల పెన్షన్ 1995, వరిశిష్ట పెన్షన్ బీమా యోజన 2014, వయోశ్రేష్ఠ సన్మాన్ 2013. డైరెక్ట్గా ఈడ మీకు ఉన్నది ఏమిటి అంటే 2013 ఒక డేట్ ఉంది, 2014 ఒక డేట్ ఉంది, 2017 ఒక డేట్ ఉంది. 1995 ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల యొక్క పెన్షన్ అనే ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ వయో వందన అనేది ఎప్పుడయ్యా అంటే, సో 2017వ సంవత్సరంలో, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ ఎప్పుడయ్యా అంటే 1995లో, వరిశిష్ట పెన్షన్ యొక్క బీమా యోజన ఎప్పుడంటే 2014, వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేది 2013గా చెప్పడం జరుగుతుంది. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత వృద్ధుల జాతీయ విధానమును ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ 1 1997, ఆప్షన్ 2 1998, ఆప్షన్ 3 1999, ఆప్షన్ 4 2000. సో జాతీయ వృద్ధుల జాతీయ విధానాన్ని మనం చెప్పుకున్నాం. నిన్న కొన్ని విధానాలు చెప్పుకోవడం జరిగింది. ఇందులో వృద్ధుల యొక్క నేషనల్కి సంబంధించిన పాలసీని ఎప్పుడు రూపొందించారంటే 1999లో రూపొందించడం జరిగింది. సో భారతీయ వృద్ధుల యొక్క జాతీయ విధానం ఎప్పుడయ్యా అంటే, చాలా జాగ్రత్తగా గమనించడమ్మా. ఎప్పుడు మనకి భారతీయ జాతీయ వృద్ధుల యొక్క విధానం అంటే, ఈ వృద్ధులకు సంబంధించి ఒక విధానాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1999లో రూపొందించడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. రైట్, క్లియర్గా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం 60 సంవత్సరాలకు పైబడిన వారి శాతం ఎంత? చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికి కూడా తెలియపరచుకోవాలి. ఏమని చెప్పాలి అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోనండి, ఎస్టీ వారు 2011 ప్రకారం ఎంత ఉన్నారయ్యా అంటే మీకు తెలుసు, 8.6% ఉన్నారు ఎస్టీ వాళ్ళు. ఎస్సీ వాళ్ళు ఎంత ఉన్నారయ్యా అంటే మీ అందరికి చెప్పుకోవడం జరిగింది, 16.6% ఉన్నారు. అదేవిధంగా ఈ వృద్ధులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 8% ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎస్టీ వారికి ఈక్వల్గా ఉన్నారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి. ఈ పర్సంటేజ్లో ఏదో ఒకటి కంపల్సరిగా మనకి ఎగ్జామ్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎస్టీ జనాభా ఎంత శాతం పరంగా, ఎస్సీ జనాభా ఎంత, ఈ యొక్క మనకి అదే విధంగా వృద్ధుల యొక్క ఎంత అని క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. 8%, 8.6%, 16.6% అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. 2011 ప్రకారము ఎంత జనాభా వృద్ధులు అనే వాళ్ళు ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ ఏ, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఆప్షన్ బి, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్
పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ఆప్షన్ సి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓల్డర్ పర్సన్స్, ఆప్షన్ 4 జాతీయ వృద్ధుల విధానాలు. జాబితా 2లో వచ్చేసి ఆప్షన్ 1 2007, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1999, ఆప్షన్ 4 1992. సో మీ అందరికి తెలిసిన విషయానం ఏంటంటే జాతీయ వృద్ధుల విధానం తెలుసు. ఎప్పుడు 1999. అంటే డికి 3 ఉండాలి. డికి 3 ఒకటే చోట ఉంది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడల్లా మీరు చేయాల్సింది ఏంటంటే మనం తెలిసిన దాని నుంచి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం అప్పుడు రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే 2 రిజల్ట్ ఉంటాయి. 2 అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి జాతీయ వృద్ధుల విధానం వచ్చేసి మనకి 1999 కావడం జరుగుతుంది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అనేది ఎప్పుడయ్యా అంటే దత్తత తీసుకోవడం అనేది. సో ఇప్పుడు వారసత్వమైన మరియు హిందూ వారసత్వ చట్టమైన అడాప్షన్ చట్టమైన సో ఏమిటి అంటే 1956 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా సో ఈ యొక్క మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ యొక్క మీ యొక్క మెయింటెనెన్స్ మరియు వెల్ఫేర్ చూసుకోవడము తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా చూసుకోవడం అనేది సో మనం చట్టం కూడా తీసుకుని వచ్చారు. 2007లో తీసుకురావడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ఓల్డర్ పర్సన్స్ యొక్క కౌన్సిల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1992 అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1992 అనే సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 5th క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 60 సంవత్సరాలు పైబడిన వారు పురుషులు, స్త్రీలు వరుసగా. రైట్, మీ అందరికి తెలుసు 2 కలుపుకుంటే మనకి 8% రావాలి. 2 కలుపుకుంటే 8% అండ్ యావరేజ్ 8% రావాలి. ఇప్పుడు చూద్దాం. ఈ 2 కలుపుకుంటే 8% కంటే మించిపోతాయి. ఈ 2 కలుపుకుంటే 10% వస్తుంది. ఈ 2 కలుపుకుంటేనే మనకి 8% వస్తుంది. 7.7 అనే వాళ్ళు పురుషులు ఉన్నారు. 8.4% అనే వాళ్ళు మహిళలు ఉన్నారు. సో ఎందుకంటే పురుషుల యొక్క ఆయురార్థం అనేది తక్కువగా ఉంటుంది స్త్రీలతో పోల్చుకుంటే. అందుకే వృద్ధులయ్యే తల్లికి ఎవరు ఎక్కువ ఉంటారు వృద్ధు జనాభా అంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. ఒకవేళ సపరేట్ గా అడిగినట్లయితే ఒకరిదేమో 7.7%, మరొకరిదేమో 8.4% అని చెప్పేసి క్లారిటీగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఓవరాల్ గా ఎంత పర్సెంట్ అంటే వృద్ధులు 8% అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే వృద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే పురుషుల పరంగా వృద్ధులు ఎంతమంది ఉన్నారు, స్త్రీల పరంగా ఎంతమంది వృద్ధులు ఉన్నారు అనే కాన్సెప్ట్ ని మన అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్, డన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వృద్ధుల సామాన్య సమస్యలు సరైనవి గుర్తించు. ఆప్షన్ ఏ ఆరోగ్యం క్షీణించుట, ఆప్షన్ బి ఆర్థికంగా అభద్రత, ఆప్షన్ సి నిర్లక్ష్యానికి లోను కావడం, ఆప్షన్ డి వృద్ధాప్యంతో వచ్చే మార్పులు. సో మీ అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆర్థిక భద్రత లేకపోవడము, నిర్లక్ష్యానికి లోన్ చేస్తారు. రైట్, క్లియర్ గా గుర్తుపెట్టుకోనండి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులు అన్నీ కూడా వాళ్ళ యొక్క సామాన్య సమస్యలుగా మనం చెప్తాం. వాళ్ళ దగ్గర పర్టికులర్ గా మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, ఆరోగ్యం క్షీణించి ఉంటుంది, వాళ్ళని మనం విసుక్కుంటూ ఉంటారు. వృద్ధాప్యంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా మనకి రైట్, క్లియర్ గా డన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ భారత పార్లమెంట్ లో ఏ సంవత్సరంలో తల్లిదండ్రుల వృద్ధుల సంక్షేమం మరియు నిర్వహణ చట్టం చేశారు? ఇప్పుడే చెప్పుకున్నాం. సో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎప్పుడయ్యా అంటే మీ అందరికి ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది. భారత పార్లమెంట్ లో ఏ సంవత్సరంలో తల్లిదండ్రులు వృద్ధుల యొక్క సంక్షేమం నిర్వహణ చట్టం అంటే 2007 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. క్లియర్ గా డన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆసరా పెన్షన్ పథకం ఎవరికి కల్పిస్తున్నది? ఆప్షన్ ఏ బీడీ కార్మికులు, ఆప్షన్ బి వితంతువులు, ఆప్షన్ సి కల్లు గీత కార్మికులు, ఆప్షన్ డి వృద్ధులు. ఆసరా పెన్షన్ అనేది సో అందరికి కూడా బీడీ కార్మికులు కావచ్చు, కళ్ళు గీత కార్మికులు కావచ్చు, వితంతులు, వృద్ధులు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 9th క్వశ్చన్
భారత రాజ్యాంగంలో విద్యా హక్కు, పని హక్కు, వికలాంగులకు మరియు వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏ నిబంధన వివరిస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. భారత రాజ్యాంగంలో సో వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, కంపల్సరిగా నిరుద్యోగులకు కూడా విద్యా పని హక్కును కల్పించాలని ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ నెంబర్ 41లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో విద్యా హక్కు, పని హక్కు సో వీటిని వికలాంగులకి మరియు వృద్ధులకి మరియు వితంతువులకి ఈ యొక్క కల్పించాలి, నిరుద్యోగులకు కూడా కల్పించాలని ఆర్టికల్ నెంబర్ 41లో మనకు ఉండడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మీ అందరికీ తెలుసు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారయ్యా అంటే అక్టోబర్ 1 అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ అక్టోబర్ 1 అనేది మనకి అంతర్జాతీయ యొక్క వృద్ధుల దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. భారతీయ శిక్షా స్మృతిలో ఏ నిబంధన ప్రకారం ఎటువంటి ఆధారం లేని తల్లిదండ్రుల తమ పిల్లల ఆదాయంపై బతికే హక్కు గుర్తించబడింది? సో భారతీయ శిక్షా స్మృతి ప్రకారము ఆధారం లేని తల్లిదండ్రుల తమ పిల్లల ఆదాయంపై బతికే హక్కు గుర్తించబడింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎటువంటి ఆధారం లేదు, వాళ్ళ పిల్లల యొక్క ఆదాయంపై బతికే అంశాన్ని ఏ యొక్క నిబంధన ఈ భారత శిక్షణా స్మృతిలో చెప్పడం జరిగిందంటే నిబంధన 125 అనే నిబంధన. సో ఇది మన రాజ్యాంగంలో కాదమ్మా, ఈ భారత శిక్షా స్మృతి అనే యాక్ట్ లో మనకు సో పేర్కొనడం జరిగింది. తల్లిదండ్రులకు కానీ ఆస్తి లేనిచో, ఆదాయం లేనిచో, ఆధారం లేనిచో ఈ యొక్క పిల్లల యొక్క ఆదాయం పైన బేస్ అయి వాళ్ళ బతకవచ్చు. సో పిల్లలు దానికి అంగీకారం తెలపాలి తప్ప అని చెప్పేసి ఈ యొక్క మనకి ఏంది అంటే 125 నిబంధన అని చెప్పేసి శిక్షా స్మృతిలో చెప్పడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 12th క్వశ్చన్. భారత రాజ్యాంగంలో వృద్ధుల సంక్షేమం కోసం ఎక్కడ ప్రస్తావించబడింది? కరెక్ట్, మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగంలో వృద్ధుల సంక్షేమం కోసం ఎక్కడ ప్రస్తావించబడిందంటే ఆర్టికల్ నెంబర్ మనకి 41 ఆదేశిక సూత్రాలు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పని హక్కు, విద్యా హక్కు అనేది కల్పించాలనేది అది మనకి అందరికీ చెప్పుకోవడం జరుగుతుంటుంది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల పెన్షన్ పథకంలో ప్రతి నెల 500 రూపాయలు ఏ వయస్సు గల వారికి అందజేస్తున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని యాక్చువల్గా వైఎస్ఆర్ అభయహస్తంగా పిలుస్తుంటారు. ఇందిరాగాంధీ యొక్క జాతీయ వృద్ధుల పెన్షన్ పథకంలో ప్రతి నెల 500 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు పెన్షన్ పథకం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందిరాగాంధీ యొక్క పెన్షన్ వృద్ధుల పథకం ఎప్పుడయ్యా అంటే 1995 అని. ఆ 1995 నుంచి సో 500 రూపాయలు ఇస్తున్నారు. 60 నుంచి 79 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారికి సో ప్రతి నెల 500 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. సో ఫైనల్ గా సో తెలంగాణ ప్రభుత్వం ఈ వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన సో ఈ యొక్క పథకం ఏమిటి అంటున్నాడు, జస్ట్ గుర్తుపెట్టుకొని వదిలేసేయండి. అదేమిటి అంటే ఆసరా పథకం. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఇంతటితో వృద్ధుల కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ గా కట్ చేయడం జరిగింది. సో చాలాగా సో ఎగ్జామ్ లో ఇది లేకున్నప్పటికీ కూడా, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు మైనార్టీ మరియు వికలాంగుల గురించి నేర్చుకున్నప్పుడు ఒకరిని వృద్ధులు వదిలేయకూడదు. ఎందుకు వదిలేయకూడదు అంటే అది కూడా సంక్షేమం, అది చూడ్డు. సో క్వశ్చన్ పేపర్ చెక్ చేసేటప్పుడు దీన్ని వృద్ధులు లేదే ఇవ్వకూడదని చూడ్డు. ఎందుకంటే అందరూ సంక్షేమమే కాబట్టి. సంక్షేమం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓబీసీ మరియు సో మహిళలు, బాలలు మరియు మైనార్టీలు, సో ఇవన్నీ సంక్షేమమే కాబట్టి వృద్ధులు లేదే అని చూడండి ఎగ్జామ్. అందుకే చెప్పడం జరిగింది. సో 14 క్వశ్చన్లు వల్ల చేయడం వలన మీకు ఒకవేళ ఒక క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇచ్చినారు అనుకుందాం, ఏమిటి సో వృద్ధుల యొక్క జనాభా ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్ అడిగినారు అనుకోండి. సో అప్పుడు ఈజీగా మనము, లేదా వృద్ధుల యొక్క జాతీయ విధానం ఏమిటి, సో అది ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. వృద్ధులకు విద్యా హక్కు, పని హక్కుని ఏ ఆర్టికల్ ప్రకారం తెలుసుకొని పెట్టుకొని ఉంటే సో తప్పేం లేదు కదా. సో ప్రధానమంత్రి వయో వందన
పథకం ఇటువంటిది సో మీకు ఎగ్జామ్ లో సో మనకి ఉంటుంది కాబట్టి ఆ యొక్క అంశాన్ని తీసుకొని వచ్చాం తల్లి. ఫస్ట్ క్వశ్చన్, వాక్యం ఏ సిఆర్పిడి అనగా కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబుల్డ్ యుఎన్ఓ 2006 డిసెంబర్ 13 రూపొందించింది. వాక్యం బి సిఆర్డిపిపై భారత్ 2007లో సంతకం చేసిన 7వ దేశం. వాక్యం సి సిఆర్డిపి 2008 నుండి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సో ఈ 3 స్టేట్మెంట్లు కూడా రైట్ అనేటి అమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటి అంటే సిఆర్డిపి అంటే ఫుల్ ఫామ్ ఏమిటి అని చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఇది గమనించుకోగలగాలి. సిఆర్పిడి అంటే సి అంటే కన్వెన్షన్ ఆన్ రైట్స్ పర్సన్. సో గుర్తుపెట్టుకోండి, కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది పర్సన్ విత్ డిజేబుల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది 2006 డిసెంబర్ 13వ తేదీన రూపొందించారు. దీనిపైన భారత్ సంతకం చేయడం జరిగింది 7వ దేశంగా 2007లో. 2008 నుంచి అమల్లోకి రావడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల యొక్క హక్కుల్ని కాపాడుకోవడం. ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం సదస్సులు అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సిఆర్పిడి అంటే ఏమిటి అనేది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిజేబుల్స్ 2006 ఐక్యరాజ్య సమితి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 3 స్టేట్మెంట్లు కూడా మనకి ఇంపార్టెంట్ గా మనం పరిగణిస్తున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ వికలాంగుల చట్టం 1995 ప్రకారం వికలాంగులకు 15 సంవత్సరాలు ఉచిత విద్య అందించాలి. వాక్యం బి తీవ్ర వికలాంగత్వం గల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించాలి. వాక్యం సి ఈ వికలాంగుల చట్టం 1996 నుండి అమల్లోకి వచ్చింది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. మనకి డిజేబుల్ యాక్ట్ అనేది ఎప్పుడు మనకి రావడం జరిగింది? ఈ డిజేబుల్ యాక్ట్ కొత్తదైతే మనకి 2016లో వచ్చిందమ్మా. జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఈ డిజేబుల్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే కొత్తది. సో మనకి 2016లో వచ్చింది. జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ డిజేబుల్ యాక్ట్ ప్రకారం 15 సంవత్సరాల వారికి ఉచిత విద్యను అందించాలని ఇక్కడ ఉంది వికలాంగుల పరంగా. ఇది తప్పు స్టేట్మెంట్ అండి. సో ఎవరికైనా సరే 14 ఇయర్స్ వరకే మనకి ఇవ్వాలి. వికలాంగుల చట్టం 1995, కాకపోతే 14 ఇయర్స్ వారికి లోపల వారికి ఉచిత విద్య అనేది అందించడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ 15 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇక్కడ రాంగ్ కావడం జరిగింది. ఒకటి. రెండోది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. తీవ్ర వికలాంగతత్వం ఉన్న వారికి 3% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది రైటే. 1996 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. రైటే. బీసీ ఈజ్ రైట్ ఆన్సర్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. మరొక అంశం కూడా ఇక్కడే నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే మీకు కరెంట్ అప్డేట్స్ కూడా ఇస్తాను నేను. ఈ సోషియాలజీకి సంబంధించి ఈ సోషియాలజీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కదా. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక 20 మినిట్స్ సో మనము ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు 20 మినిట్స్ నేను కరెంట్ అప్డేట్స్ కూడా ఇస్తాను. సోషియాలజీకి రిలేటెడ్ అయిన ఏవేవి కరెంట్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా కరెంట్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, క్లియర్గా. ఇప్పుడు చూస్తే మనకి వికలాంగుల చట్టం 1995. సో 15 సంవత్సరాల వరకు ఉచిత విద్య కాదు, 14 ఇయర్స్ వరకే గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎంత % రిజర్వేషన్ ఇచ్చారంటే 3%. ఎప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందంటే 1996 నుంచి అమల్లోకి వచ్చింది. బీసీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ దివ్యాంగుల సాధికారత కోసం డిసెంబర్ 3న 14 అంశాలలో జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాక్యం బి
మార్కెటింగ్ సహకార ఒప్పందం కొరకు కేంద్ర ప్రభుత్వం వికాస్ పథకాన్ని తీసుకొచ్చారు? రైట్, చాలా జాగ్రత్తగా గమనించండి. దివ్యాంగుల యొక్క సాధికారత కోసం మనం ఇంతకుముందు అక్టోబర్ 1 వృద్ధుల యొక్క దినోత్సవం జరుపుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నామయ్యా అంటే జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఇది డిసెంబర్ 3న మనకి డిసెంబర్ 3 ఉంది కదండి. ఆ డిసెంబర్ 3న మనం అందరం కూడా మాట్లాడుకుంటే సో ఈ 14 అంశాలతో జాతీయ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం దివ్యాంగుల యొక్క సాధికారత కోసము డిసెంబర్ 3న సో మనం ఈ యొక్క వికలాంగుల దినోత్సవం జరుపుకుంటాము. 14 అంశాలతో కూడుకున్న వాటికి ఈ యొక్క జాతీయ అయితే కేంద్ర వికాస్ పథకం ఎందుకు తీసుకొని వచ్చినారంటే వారి యొక్క రోజువారీ సంరక్షణల కోసము, వారి రోజువారీ యొక్క సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం కోసం వికాస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అందరూ కూడా గమనించుకోవాలి. మార్కెటింగ్ సహకార ఇబ్బంది కాదు, వారి యొక్క రోజువారీ యొక్క సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి తీసుకొని వచ్చాం. కాబట్టి సో ఇది తప్పు, ఇది మాత్రమే రైట్ గుర్తుపెట్టుకుని ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా రైట్ క్లియర్ గా. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం మొత్తం 21 రకాల వైకల్యాలు ఉన్న వారిని దివ్యాంగులుగా పరిగణిస్తారు. వాక్యం బి, పుదుచ్చేరి ప్రభుత్వం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. వాక్యం సి, కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ మొదలైన పనులను జరుపుకోవడానికి సదరంను తీసుకొచ్చింది. రైట్, మీ అందరికి కూడా ఇందులో మాట్లాడుకున్నాం తల్లి. ఇక్కడ చూస్తే 2016 చట్టం ప్రకారము 21 వైకల్యాలని వారిని దివ్యాంగులుగా పరిగణించారు. ఇది మనం చెప్పుకోవడం జరిగింది కూడా. 2016 ప్రకారము సో ఎంతమందిని అంటే సో 21 రకాల ఉన్న వారిని మనం ఏం చెప్పాము అంటే దివ్యాంగులుగా చెప్పడం జరిగింది. అదే విధంగా 5% రిజర్వేషన్ ఇవ్వాలి అని కూడా ఇందులో మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి అంశాలు మనం డిస్కస్ చేశాము అనేది మీతో మనం చర్చించుకోవడం జరుగుతుంది. అంటే ఒకటి 2016 ప్రకారం సో మనకి ఎంత అంటే సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో ఇది అయితే సదరం అనే అంశాలు రైట్. సో కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మొదలైన పనులు జరుపుకోవడానికి సదరమును తీసుకొని వచ్చింది. సో గుర్తుపెట్టుకోవాలి, సదరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురాలే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు వికలాంగులకు తీసుకురాలే సదరము. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వెబ్సైట్ లాగా ఉంటుంది. సో కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఏ బి ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. టైప్ 1 లో ఆప్షన్ ఏ నిర్మయ, ఆప్షన్ 2 గరుండ, ఆప్షన్ 3 సమర్థ్, ఆప్షన్ 4 వికాస్. టైప్ 2 లో ఆప్షన్ ఏ వయోజనుల పథకంలో భాగంగా గ్రూప్ స్కీమ్, ఆప్షన్ బి ఆరోగ్య సంరక్షణ పాలసీ, ఆప్షన్ సి రోజువారీ సంరక్షణ కార్యక్రమం, ఆప్షన్ డి ఉపశమనం కలిగించే రక్షణ కవచం. రైట్, మీ అందరికీ తెలుసు, ఒకటే ఒక మాట చెప్పుకున్నాం. వికాస్ అనే పథకం ఏ దానికి సంబంధించిందని చెప్పినాము అంటే రోజువారీ యొక్క కార్యక్రమాలు చూసుకునేటి. ఇది ఒక్కటి మనకు తెలుసు, వికాస్ అనేది రోజువారీ యొక్క కార్యక్రమాలు చూసుకునేది. సమర్థ్ అనేది ఏమిటి అంటే ఉపశమనం కలిగించే రక్షణ కవచం. గరుండ అనేది ఏ దానికి సంబంధించింది అంటే వయోజనుల యొక్క పథకంలో భాగంగా గ్రూప్ స్కీమ్. వయోజనుల యొక్క పథకంలో భాగంగా గ్రూప్ స్కీమ్, మామూలు యొక్క సాధారణ పీపుల్లో వీళ్ళ యొక్క గ్రూప్ స్కీమ్. నిర్మయ అనేది ఏమిటి అంటే ఆరోగ్య రక్షణ పాలసీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి.
ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మనం అందరం కూడా సో అంశాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. ఏమిటి అంటే ఒకటి వికాస్ అనేది ఏ దానికి సంబంధించిందంటే రోజువారీ యొక్క కార్యక్రమాలు, రోజువారీ సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం. సో సమర్థ అనేది ఏ దానికి సంబంధించిందంటే ఉపశమనం కలిగించే రక్షణ కవచం లాంటిది. గరుండ అంటే అర్థం ఏమిటి అంటే వయోజనుల పథకంలో భాగంగా ఈ యొక్క వికలాంగులకు సంబంధించి లేదా దివ్యాంగులకు సంబంధించి ఒక గ్రూప్ స్కీమ్ అన్నమాట. నిర్మయ అనేది ఏదంటే ఆరోగ్య సంరక్షణ పాలసీగా చెప్పడం జరుగుతుంది. క్లియర్ గా మీరందరూ కూడా గమనించుకోగలగండి అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైట్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, దానికి జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ, అధికంగా దివ్యాంగులు గల కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ, చండీగఢ్. వాక్యం బి, అత్యల్పంగా దివ్యాంగులు గల కేంద్ర పాలిత ప్రాంతాలు లక్షద్వీప్, డయ్యూ, డామన్. రైట్, మనము చెప్పుకోవడం జరిగింది తల్లి. ఈ దివ్యాంగుల గురించి మీకు చెప్పేటప్పుడు ఒక మాట కూడా ఈ అంశం మీకు గుర్తించుకొని చెప్పడం జరిగింది. ఎక్కువగా ఎక్కడుంటారు దివ్యాంగులు అనే అంశం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ దివ్యాంగులకు సంబంధించిన అంశాలలో భాగంగా మనం ఏం మాట్లాడినాము అనేది ఒకసారి గమనించుకోగలగండి. సో మీ దగ్గర నేను ప్రొవైడ్ చేసినప్పుడు దీని గురించి చెప్పింటాను. ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనే అంశం పైన మీతో సో తెలియపరచుకోవడం జరిగింటది. ఒకసారి మనం దాన్ని చూసుకున్నట్లయితే దివ్యాంగులు అనేవారు ఎక్కువగా ఎక్కడున్నారు అనే అంశాన్ని మీకు చెప్పుకోవడం జరిగిందమ్మా. సో దివ్యాంగుల పరంగా 2011 సంవత్సరంలో దివ్యాంగుల పరంగా 2.21% ఉన్నారమ్మా. ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉన్నారమ్మా, తక్కువగా వచ్చేసి మిజోరంలో ఉన్నారమ్మా. ఎక్కువగా ఢిల్లీ, పుదుచ్చేరిలో ఉన్నారమ్మా, తక్కువగా లక్షద్వీపులు మరియు ఈ యొక్క మనకి ఎక్కడున్నారయ్యా అంటే డయ్యూ డామన్ ప్రాంతంలో ఉన్నారమ్మా. చాలా జాగ్రత్తగా దివ్యాంగుల యొక్క జనాభా 1981 నుంచి మనం క్యాల్కులేషన్ చేసుకుంటూ తీసుకొని వస్తున్నామమ్మా. 1981 నుంచి ఈ దివ్యాంగుల యొక్క జనాభాని క్యాల్కులేషన్ చేసుకుంటూ మనం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది పురుషుల పరంగా అయితే 2.4, స్త్రీల పరంగా అయితే 2.01% అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, స్టేట్మెంట్ 2 అనేది రైట్. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఢిల్లీ, పుదుచ్చేరి ఉండాలి, చండీగఢ్ ఉంది. సో కేవలం ఇది రైట్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు వరకు ఇచ్చిన సమాచారం కూడా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ, యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్ 1981 గా 1976లో నిర్ణయించారు. వాక్యం బి, 12వ పంచవర్ష ప్రణాళికలో వైకల్యాన్ని కూడా ఒక మానవ హక్కుల సమస్యగా గుర్తించాలని డిజేబుల్డ్ రైట్ గ్రూప్ ఉద్యమాన్ని నిర్వహించింది. రైట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సింపుల్ గా చెప్తున్నాను. ఈవెన్ ఓ డిజేబుల్ ఆఫ్ ది పర్సన్ ఇయర్ ఆఫ్ ది 1981గా నిర్ణయించడం జరిగింది. 1981వ సంవత్సరాన్ని సో ఏ విధంగా మనకి నిర్వహించడం జరిగింది అంటే ఈవెన్ ఆఫ్ ది అంటే దివ్యాంగుల యొక్క సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంటే దివ్యాంగుల యొక్క సంవత్సరం ఎప్పుడు ఈవెన్ఓ ప్రకటించిందంటే 1981. ఎప్పుడు మన దివ్యాంగుల యొక్క డికేడ్ గా ప్రకటించారు, దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు? 1983 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడు డికేడ్ గా ప్రకటించారంటే 1983 నుంచి 1993. ఇయర్ గా ఎప్పుడు ప్రకటించారంటే డిజేబుల్ ఇయర్ గా 1981ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, వైకల్యము కోసము ఈ మానవ హక్కుల సమస్యగా అనేది 12వ పంచవార్షిక ప్రణాళిక కాదు, 11వ పంచవార్షిక ప్రణాళిక అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ నేను కవర్ చేశాను, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ తల్లి. రైట్, సో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా జాగ్రత్తగా ఈవెన్ ఇయర్ ఆఫ్ ది డిజేబుల్ పర్సన్స్ ఎప్పుడు అని క్వశ్చన్ అడుగుతాడు.
మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. సో 1981 డికేడ్ ఎప్పుడు 1983 నుంచి 92 వరకు, రైట్. ఎప్పుడు లెక్కలు తీసుకున్నారు? 1981వ సంవత్సరంలో దివ్యాంగులు లెక్కలు చేయడం జరిగింది. సో ఎప్పుడు మనకి ఈ యొక్క దివ్యాంగులు అనేది ఒక వైకల్యం అనేది ఒక మానవ హక్కుల సమస్యగా తీర్చుకున్నారు అంటే చాలా జాగ్రత్తగా 12వ పంచవార్షిక ప్రణాళిక కాదు, 11వ పంచవార్షిక ప్రణాళిక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కేవలం మనకి ఏ మాత్రమే రైట్ అవుతుంది, సో మిగతాది మనకి సో బి అనేది తప్పు అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది కూడా మనం వివరణాత్మకంగా చెప్పుకోవడం జరిగింది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. వాక్యం ఏ, జావేద్ అబిడి డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్ ను స్థాపించాడు. వాక్యం బి, భారత మతి భ్రమణ చట్టాన్ని భారతదేశంలో 1912లో అమలు చేశారు. రైట్, మీ అందరికి కూడా జాగ్రత్తగా గమనించుకోవడానికి ఆస్కారం ఉందమ్మా. సో ఏమని చెప్తున్నాము అంటే ఈ జావిది అబిడి అనే వ్యక్తి డిజేబుల్డ్ రైట్స్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు. భారత మతి భ్రమణ చట్టాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారయ్యా అంటే ఈ యొక్క 1912లోని తీసుకొని వచ్చారు. రెండు కూడా మనకి సరైన వాక్యాలుగానే పరిగణించుకొని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో జాగ్రత్తగా జావిడి అబిడి అనే వ్యక్తి ఏ దాని కోసము అంటే డిజేబుల్డ్ రైట్స్ కోసం ఒక గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా భారత మతి భ్రమణ చట్టాన్ని 1912వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. గ్రూప్ ఏ లో ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 సహయోగి, ఆప్షన్ 3 బడ్డే కదం, ఆప్షన్ 4 సంభవ్. గ్రూప్ బి లో ఆప్షన్ 1 పాఠశాలకు పంపేందుకు వీలుగా సిద్ధం చేయడం, ఆప్షన్ బి రక్షణ కల్పించేందుకు శిక్షణ, ఆప్షన్ సి అవగాహన కార్యక్రమం, ఆప్షన్ డి ఎయిడ్స్ అండ్ ఎయిడెడ్ డివైస్ పథకం. రైట్, చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. ఏమని చెప్తున్నాడో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. దిశ అనేది ఏ దానికి సంబంధించింది అంటే జాగ్రత్తగా గమనించాలి. పాఠశాలకు పంపించేందుకు, దివ్యాంగుల్ని పాఠశాల పంపించేందుకు. సహయోగి అనగా రక్షణ కల్పించేందుకు. బడ్డే కదం అనగా ఒక అవగాహన కార్యక్రమం. సంభవ్ అనగా ఎయిడ్స్ అండ్ ఎయిడెడ్ డివైస్ పథకంగా చెప్పడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్ లో ఇవి అడిగేదానికి ఆస్కారం ఉంది. సో మీరందరూ కూడా దిశ ఎందుకు అంటే, సో దివ్యాంగుల పరంగా దిశ ఎందుకు అంటే మీరందరూ ఏమని చెప్పాలి అంటే సో బడికి పంపించడానికి అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. సో సహయోగి ఎందుకు అంటే రక్షణ కల్పించడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. బర్త్డే కథం అంటే ఏ దానికంటే ఎయిడ్స్ మరియు ఎడిటెడ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా మీ అందరికీ చెప్పిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఇక్కడ సంభవ్ అనేది ఏ దానికంటే ఎయిడ్స్ అండ్ ఎయిడెడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రేరణ అనేది ఎందుకు అంటే మార్కెటింగ్ సహకారానికి ప్రేరణ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రేరణ అనేది ఏదే దానికయ్యా అంటే మార్కెట్ యొక్క అంశాలని అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. జ్ఞాన ప్రభ అనేది ఏ దానికోసము అంటే విద్యా సహకారానికి శిక్షణ ఇచ్చడం. రైట్, క్లియర్ గా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మొత్తం 10 ఇచ్చాం, ఆ పైన ఒక 4 ఇచ్చాం పథకాలు, ఈడొక 4 ఇచ్చాం, మళ్ళీ 2 అడిషనల్ గా నేను ఇచ్చా. ప్రేరణ అనేది ఏ దానికోసము అంటే వాళ్ళకి మార్కెటింగ్ యొక్క సహకార ఒప్పందము. జ్ఞానప్రభ ఎందుకయ్యా అంటే విద్యా సహకారానికి శిక్షణ ఇవ్వడము అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్య చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? మీకు చెప్పినాం వికలాంగుల చట్టం ఎప్పుడు చేయబడింది, ఇప్పుడే మనం మాట్లాడుకోగలిగినాం. ఎప్పుడు చేయబడింది? సో ఎప్పుడు చేయబడింది సంవత్సరం ఎప్పుడు? అమల్లోకి వచ్చిన సంవత్సరం కాదు. వికలాంగుల యొక్క చట్టం ఎప్పుడు చేసినారు అనేది 1995లో చేసినారు. అమల్లోకి వచ్చింది 1996లో. గుర్తుపెట్టుకోనండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల పురుషుల సంఖ్య వికలాంగుల స్త్రీల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులు ఎక్కువగా ఉన్నారు. రైట్, మీ అందరికి తెలుసు, ఆల్రెడీ మనము ఇచ్చేసినాం. మొత్తం వికలాంగుల యొక్క శాతం ఎంత అంటే 2.21%. అందులో పురుషులు 2.4, స్త్రీలు 2.01. ఏమున్నారు? స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా ఉన్నారు. రైట్ స్టేట్మెంట్. పట్టణ ప్రాంతాలలో కన్నా గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నారు. రైట్. ఎప్పుడు జనాభా లెక్కలు చేశారండి? 1981లో చేయడం జరిగింది. ఎక్కువగా ఎక్కడున్నారండి? ఉత్తరప్రదేశ్లో. తక్కువగా ఎక్కడున్నారండి? మిజోరంలో. కేంద్ర పాలితాలంగా ఢిల్లీ మరియు పుదుచ్చేరి. తక్కువగా ఎక్కడండి? లక్షద్వీపులు, దాంతో డయ్యూ డామన్ ప్రాంతం అండి. రైట్. ఇదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర ఎక్కువగా ఉన్నారండి. మహారాష్ట్ర తర్వాత బీహార్ ఎక్కువగా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్ లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఏపీ. అయితే మిజోరం తర్వాత సిక్కిం తక్కువగా ఉందండి. ఇక్కడే మనం మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నామయ్యా అంటే మీరందరికి కూడా గమనించుకోగలగాలి. 40% దాటిన వారిని మనం అంగవైకల్యంగా చెప్తుంటాం. డిజేబుల్ పర్సన్ అని ఎప్పుడు చెప్తాము అంటే 40% ఎవరైతే దాటుతున్నారో వాళ్ళ యొక్క డిజేబిలిటీ అనేది ఏదైనా సరే, వినికిడి లోపం కావచ్చు, శారీరక లోపం కావచ్చు, మానసిక లోపం కావచ్చు, 40% ఎవరైతే దాటుతారో వాళ్ళని మనం ఏమంటాము అంటే వికలాంగులుగా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఆర్ యు క్లారిటీ? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మంచి క్లారిటీ తీసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ కి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మరొకసారి మనం చెప్పుకోవడం జరుగుతుంది. 2 స్టేట్మెంట్లు కూడా రైట్ గా పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్. వికలాంగుల యొక్క జనాభా ఎప్పుడు చేసినారు? 1981. ఒక వికలాంగుడి చట్టం ప్రకారం 1995 ప్రకారం ఒక వికలాంగుడిగా గుర్తించబడాలంటే ఎంత శాతం అనేది ఎక్కువగా ఉండాలి? 40% కంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 14th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ మీ అందరి ముందుకు కూడా తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వికలాంగుల చట్టానికి అనగా 2016 చట్టానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 1 వికలాంగులకి విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలి. ఆప్షన్ 2 వికలాంగులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలి. రైట్. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటాము. వికలాంగుల యొక్క చట్టం 2016 యొక్క అంశాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకున్నట్లయితే 2016 చట్టంలో ఏం పేర్కొన్నారు, ఏం పేర్కొనలేదు అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. 2016 ప్రకారం కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేశాను. ఆ అంశాలు ఏమిటో మీ అందరికి తెలుసు కూడా. రైట్. గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ అంశాలు ఏమిటి అనేది ఒకసారి చూడండి. రైట్. వికలాంగులకు విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్. ప్రభుత్వ ఉద్యోగాలలో మరి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగాలలో యాక్చువల్గా 3% ఇప్పుడు ఇస్తున్నారు. 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యా సంస్థల్లో అయితే ఎంత పర్సెంట్ అంటే 5% అనేది చెప్పడం జరుగుతుంటుంది. కానీ దీంట్లో మాత్రం ఉద్యోగ అవకాశాలలో మాత్రం ఎంత ఇస్తున్నాము అంటే మీ అందరికి కూడా తెలియపరచుకోవాలి. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. 3%. ఒక్కసారి చూద్దాం. ఏమేమిటి, ఎలా అనేది జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. చాలా చాలా జాగ్రత్తగా విద్యా సంస్థల్లో 5% ఈజ్ రైట్ ఆన్సర్. ఉద్యోగాలలో మాత్రం 3% అని చెప్పేసి మాట్లాడుకోగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1995 ప్రకారము వికలాంగుల చట్టం ఉంది కదమ్మా. అప్పుడు 7 వికలాంగుల యొక్క అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. 7 అంశాలు ఉండేటి అప్పుడు. ఇప్పుడు 2016 ప్రకారం ఎన్ని చేసినామంటే 21 అంశాలు తీసుకొని వచ్చాం. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా. గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఈ వికలాంగులకు సంబంధించి ఏవైనా కానీ వాళ్ళ యొక్క
ఆదేశాలు కానీ నిబంధనలు కానీ ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానా ఉంటుందమ్మా. వాళ్ళను కానీ మోసం చేస్తే పథకాలు ఇచ్చే పరంగా మోసం చేసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. మోసం చేసినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష, 2,00,000 మనకి జరిమానా ఉంటుంది. అంటే జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆదేశాలు కానీ నిబంధనలు ఇచ్చినప్పుడు కానీ ఫాలో కాకపోతే 1,00,000 వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి వచ్చే పథకాలలో కానీ మోసం చేసినట్లయితే 2 సంవత్సరాలు లేదా 2 నెలలు ఈ యొక్క ₹2,00,000 జరిమానా ఉంటుంది. ఇదంతా 2016 చట్టం ప్రకారం కల్పించడం జరిగింది. ఒక్కసారి 2016 సంవత్సరంలో 21 రకాల వికలాంగులుగా గుర్తించడం జరిగింది. సో అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలలో మనకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారయ్యా అంటే ఈ ఉద్యోగాలలో సో 3% 1995 ప్రకారం, ఇప్పుడు 4% గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి ఇప్పుడు 4% అండి. ఇప్పుడు 4%. విద్యా సంస్థల్లో 5% అండి. అప్పుడు 4% అప్పుడు. ఒక్కొక్క పర్సెంట్ పెంచుకుంటా వచ్చినారు. సో 1995కి దీనికి కంపేర్ చేస్తున్నాం. ఏం లేదు. విద్యలో 1995లో అయితే 4%. ఇప్పుడు 2016లో ఎంత అంటే 5%. ఉద్యోగాలలో అప్పుడు ఎంత అంటే గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్‌లో 3%. ఇప్పుడు ఎంత అంటే 4%. గుర్తుపెట్టుకోనండి. ఇంపార్టెంట్. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్. 2016 ప్రకారము విద్యా సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ ఎంత? 5%. అదే విధంగా ఉద్యోగాలలో ఎంత పర్సెంట్ రిజర్వేషన్? 4% గుర్తుపెట్టుకోండి. 2016 ప్రకారం. ఈ 1995 ప్రకారం అయితే 1% తగ్గించుకోవాలి. క్లియర్? డన్. ఇప్పుడు స్టేట్మెంట్ 1 మాత్రమే రైట్ అవుతుంది. రైట్, క్లియర్‌గా? రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఈ క్రింది వారిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 వికలాంగుల జనాభా పెరుగుదల రేటు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ. ఆప్షన్ 2 వికలాంగుల జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. ఆప్షన్ 3 పట్టణ ప్రాంతాల్లో వికలాంగ జనాభా పెరుగుదల రేటు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఎక్కువ. రైట్. చూడండి, వికలాంగుల యొక్క జనాభా పెరుగుదల రేటు పట్టణ ప్రాంతాలలో కల్లా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ అంటున్నాడు. పెరుగుదల రేట్ అనేది తక్కువ. వికలాంగులు ఎక్కువే కానీ పెరుగుదల రేట్ అనేది తక్కువ. ఎందుకంటే యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా పట్టణాలలో ఎక్కువగా జరుగుతుంటాయి. 40% ఉంటే చాలు ఇచ్చేస్తారు. కాబట్టి వికలాంగుల యొక్క జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాలలో కంటే పట్టణ ప్రాంతాలలో ఎక్కువ. ఇది రైట్. పట్టణ ప్రాంతాల్లో వికలాంగుల జనాభా పెరుగుదల పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. సో అంటే పట్టణాలలో స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పట్టణాలలో పెరుగుదల రేట్ పెరగడం అనేది సో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు వికలాంగులు పట్టణంలో, అది 50 మంది అవుతారు. ఇట్లా పెరుగుదల రేటు మాత్రం పట్టణాలలో ఎక్కువ, పెరుగుదల రేటు మాత్రం స్త్రీలలో ఎక్కువ. 2, 3 ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్. అంగవైకల్యం అనే అంశాన్ని 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో చేర్చారు? రైట్. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర జాబితాలో చేర్చారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనం చెప్పడం కూడా జరిగింది. రైట్. సో ఏ జాబితాలో రాజ్యాంగంలో ఇది అంగవైకల్యం లేదా వైకల్యం అనే దాన్ని అంటే రైట్, క్లియర్‌గా. నెక్స్ట్ 17th క్వశ్చన్. వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 1 ఇది కేవలం ఓపెన్ యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ గురించి మాత్రమే మాట్లాడి వృత్తి సంబంధమైన కోర్సులైన ఇంజనీరింగ్, వైద్య విద్యలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆప్షన్ 2 ఇది 2016లో అమల్లోకి వచ్చింది. రైట్, అవును. కేవలం ఉన్నత విద్యా సంస్థల్లో, ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడి ఇంజనీరింగ్, వైద్య రంగంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు వికలాంగులకి. కేవలం వాళ్ళకి ఎంత పర్సెంట్ ఇచ్చిందమ్మా? విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు మనకి 5% ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలలో మాత్రం ఎంత ఇచ్చిందమ్మా? 4% ఇచ్చిందమ్మా. గుర్తుపెట్టుకోవాలి.
2016 నుంచి అమల్లోకి రావడం జరిగిందమ్మా. రైట్, ఈ చట్టం గురించి చెప్పుకున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్ వైద్య విద్యలకు మాత్రం తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఈ యొక్క వికలాంగులకు సంబంధించి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. రైట్, నెక్స్ట్ వన్. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 ఆల్రెడీ చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ వన్. 19th క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైనది ఆప్షన్ 1. వికలాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డులను డిసెంబర్ 3న ప్రదానం చేస్తారు. ఆప్షన్ 2. వికలాంగుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. రైట్, మీ అందరికీ తెలుసు. సో డిసెంబర్ 3ని వికలాంగుల యొక్క సాధికారత కోసం జాతీయ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. వికలాంగుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎన్ని అంటే 14 రంగాలలో అంశాలు ఇవ్వడం జరుగుతుంది. అవార్డులు ఎన్ని రంగాలలో ఇస్తారయ్యా అంటే 14 రంగాలలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ తీసుకున్న మంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్వశ్చన్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్. జాతీయ దివ్యాంగుల విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? నిన్న చెప్పుకున్నాం, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. జాతీయ దివ్యాంగుల యొక్క విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అనేది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. 2006 సంవత్సరంలో రూపొందించారు. రైట్, క్లియర్గా. నెక్స్ట్ వన్. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2012 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో మనకి అడిగే క్వశ్చన్ ఏమిటి అనేది సో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా సో చెప్పుకోవచ్చు. జాతీయ దివ్యాంగుల యొక్క విధానం ఎప్పుడంటే 2006. సో దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైన శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క గమనించుకుంటున్నాం, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? చాలా సార్లు ఆ క్వశ్చన్ అడిగారు తల్లి. కేంద్రంలో దివ్యాంగుల యొక్క సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటి అంటే సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ కిందకి రావడం జరుగుతుంటుంది. ఈ సామాజిక యొక్క న్యాయము సాధికారిత మనకి రావడం జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఆప్షన్ 1 PWD యాక్ట్, ఆప్షన్ 2 మెంటల్ హెల్త్ యాక్ట్, ఆప్షన్ 3 RCI యాక్ట్, ఆప్షన్ 4 నేషనల్ ట్రస్ట్ యాక్ట్ జాబితాలో ఆప్షన్ A 2016, ఆప్షన్ B 2017, ఆప్షన్ C 1992, ఆప్షన్ D 1999. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకుంటున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో మనకి సంబంధించిన అంశాలని ఇక్కడ చూసుకున్నట్లయితే PW యాక్ట్ 2016 ఫస్ట్ లో 1995 ఉండేది మనకి వికలాంగుల చట్టం. రైట్, మెంటల్ హెల్త్ యాక్ట్ 2017, RCI యాక్ట్ 1992, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999. ఇవి జాగ్రత్తగా ఎలా ఉండేటి అలా తీసేసుకోండి, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. వికలాంగుల హక్కుల సంరక్షణ చట్టంకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 వికలాంగుల 21 రకాలుగా వర్గీకరించింది. ఆప్షన్ 2 ఈ చట్టం 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 3 ఈ చట్టం 2016 నుండి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 4 ఈ చట్టం వికలాంగుల ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ కల్పించింది. రైట్, చూడాలి జాగ్రత్తగా. మీకు చెప్పడం జరిగింది 21 రకాలు. 2016 సంవత్సరంలో యాక్ట్ వచ్చింది. 2017 ఏప్రిల్ 19వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2017 ఏప్రిల్ 19వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వికలాంగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎంత అంటే 4%, 5% కాదు. గుర్తుపెట్టుకోండి, 1, 2 మాత్రమే. రైట్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అదే ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఎంత అంటే మీ అందరికి చెప్పుకున్నాం 4% అని. విద్యా సంస్థల్లో మనకి ఎంత అంటే 5%. మీ అందరికి తెలుసు. ఈ యొక్క అంశాన్ని మీరందరూ కూడా గమనించుకోగలగండి. రైట్, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. జాతీయ పునరావాస మండలి అనే సంస్థ ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా మారింది? రైట్, జాతీయ
పునరావాస మండలి అనే సంస్థ ఏ సంవత్సరంలో చట్టబద్ధంగా మారిందంటే 1993లో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 7th వన్, వికలాంగుల సంక్షేమం కోసం నేషనల్ ట్రస్ట్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాం వికలాంగుల కోసం నేషనల్ ట్రస్ట్ పైన చెప్పుకున్నాం 1999. రైట్, నెక్స్ట్ వన్. 8th క్వశ్చన్, ఈ క్రింది వారిని సరిగ్గా జతపరచండి. ఆప్షన్ 1 అరుణి, ఆప్షన్ 2 సమర్థ్, ఆప్షన్ 3 గరుండ, ఆప్షన్ 4 బర్తే కదం. చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఆన్సర్ చేయగలగాలి. రైట్, సో మీ అందరికి చెప్పినది ఏమిటి అంటే, సో సమర్థ్ అంటే ఏం చెప్పినాం? ఉపశమనం కల్పించే ఈ యొక్క అంశాలు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఉపశమనం అంటే ఏముంది మనకి సమర్థలో, జాగ్రత్తగా గమనించండి. సో 1 మనకి, సో ఇప్పుడు ఏమవుతాయో చూడండి, జాగ్రత్తగా గమనించుకుందాం. ఒకటి 1 by 1 అనేది. అరుణ్యం అనేది ఏమిటి అంటే మార్కెట్ యొక్క అంశాలను తీసుకురావడం, మార్కెటింగ్ యొక్క సౌకర్యాలు కల్పించడం అనేది అరుణ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సమర్థ్ అనేది ఏ దానికి సంబంధించింది అంటే తాత్కాలిక నివాస కేంద్రాలు అనేది మనకి సమర్థ్ అన్నమాట. అదే ఉపశమనం కల్పించే తాత్కాలిక మనకి నివాస కేంద్రాలు. గరుండ అనేది ఏ దానికి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోవాలి, జీవితకాలపు యొక్క నివాస కేంద్రాలు గరుండ. రైట్, అదే విధంగా బడితే కదం అంటే అర్థం ఏమిటి అంటే చెప్పుకోవడం జరిగింది, అవగాహన కార్యక్రమం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. రైట్, క్లియర్ గా. అరుణం అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. అరుణం అంటే ఏమిటి అమ్మా చెప్పుకోగలగండి. అరుణం అంటే ఏమని చెప్పినాం? రైట్, చెప్పాలి. అరుణం అంటే మనకి ఒక మార్కెటింగ్ వ్యవస్థ. సమర్థ్ అంటే ఏమిటి? తాత్కాలిక నివాస కేంద్రాలు. ఆ తర్వాత మీకు ఇచ్చిన గరుండ అంటే అర్థమైంది, సో జీవితకాలపు నివాస కేంద్రాలు. సో ఈ యొక్క గుర్తుపెట్టుకోండి. సో బడే కాదుదాం అంటే అర్థం ఏమిటి? అవగాహన కార్యక్రమాలు చేసేది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్. 9th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వికలాంగులకు సంబంధించిన పునరావాస కేంద్రాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నవాసిక, ఆప్షన్ బి సహయోగి, ఆప్షన్ సి సమర్థ్, ఆప్షన్ డి సంభవ్. చెప్పడం జరిగింది. సంభవ్ అనేది పునరావాస కేంద్రానికి సంబంధించినది, వికలాంగుల యొక్క సో పునరావాస కేంద్రానికి సంబంధించినది సంభవ్ అని చెప్తాను. నెక్స్ట్ వన్. 10th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వికలాంగులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు గాను ఉద్దేశించిన పథకాన్ని గుర్తించండి. రైట్, సో సమర్థ్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం తల్లి. సమర్థ్ అంటే ఏమొస్తుందని చెప్పినాము? సో మీకే చెప్పినాం. సమర్థ్ అంటే ఏమిటి? తాత్కాలిక నివాస కేంద్రాలు. సో ఇప్పుడు ఆర్థిక సంబంధించింది ఉదయం ప్రభ అనేది ఆర్థిక స్వావలంబన వికలాంగులకు సంబంధించినది. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, జాతీయ వికలాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆ వికలాంగుల కోసం ఆర్థిక అభివృద్ధి సంస్థ 1997లో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ అల్మికో సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అల్మికో సంస్థ ఏ దానికి అంటే గుర్తుపెట్టుకోవాలి, కృత్రిమ అవయవాలు ఇవ్వడానికి, కృత్రిమ సంబంధించిన వస్తువులని వాటికి సంబంధించినది ఇవ్వడం జరుగుతుంటుంది. వాటికి సంబంధించినది దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశామంటే 1972లో ఏర్పాటు చేశాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఏ సంస్థ ద్వారా కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు? రైట్, మనం చెప్పినాం కృత్రిమ అవయవాలు ఇచ్చేది ఏమిటి అంటే అల్మికో సంస్థ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో దివ్యాంగులు కృత్రిమ అవయవాలు సమకూర్చుకోవడానికి రాయితీని ఏ పథకం ద్వారా అందిస్తున్నారు? సో ఐపి అని చెప్తారమ్మా. ఆ పథకం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఏడిఐపి అనే పథకం ద్వారా వాళ్ళకి రాయితీ ఇస్తారు, కానీ కృత్రిమ వస్తువులు ఇచ్చేది మాత్రం అల్మికో. నెక్స్ట్ వన్. 15th క్వశ్చన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనే కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? గుర్తుపెట్టుకోవాలి, వికలాంగుల సంక్షేమం కోసం ట్రస్ట్ను కావచ్చు, వాళ్ళ పునరావాసం కల్పించడం కావచ్చు, 1999లోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ అవార్డు, ఆప్షన్ బి దీన్ దయాళ్ దివ్యాంగుల పునరావాస పథకం, ఆప్షన్ సి జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్. జాబితా 2లో ఆప్షన్ 1 1992, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 1982, ఆప్షన్ 4 2012-13. దివ్యాంగుల యొక్క సాధికారత కోసం అవార్డు 1992లో,
ఎన్ని అంశాలలో మనకి ఇవ్వడం జరుగుతుందంటే 14 అంశాలలో ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 13th అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ డిసెంబర్ 3rd అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. దీన్ దయాళ్ యొక్క పునరావాసం యొక్క దివ్యాంగుల యొక్క పునరావాసం 1999. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం ఎప్పుడంటే 1982. రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్ ఎప్పుడంటే 2012 నుంచి 13 వరకు. నెక్స్ట్ వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో వికలాంగుల శాతం భారత్లో ఎంత? చెప్పుకున్నాం 2.21%. నెక్స్ట్ వన్. లెట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ ఏ డిస్ఫేషియా, ఆప్షన్ బి అలెక్సియా, ఆప్షన్ సి డిస్కాల్కియా, ఆప్షన్ డి అగ్రాపియా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. డిస్ఫేసియా, ఫేసియా గుర్తుపెట్టుకోవాలి. ఫేసియా అంటే అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం. డిస్ఫేషియా అంటే అర్థం చేసుకోవాలా, వ్యక్తపరచడంలో లోపం, చెప్పలేరు పాపం. నెక్స్ట్ అలెక్సియా అంటే గుర్తుపెట్టుకోవాలి. అలెక్సియా అంటే ముద్రణ భాషను చదవలేకపోవడం, రాసిన దాన్ని చదవలేకపోవడం, రాసిన దాన్ని చదవలేకపోవడం. డిస్కాక్లియా అంటే అర్థం గణిత అంశాలను అవగాహన చేసుకోలేకపోవడం పాపం. అగ్రాఫియా అంటే రాయలేకపోవడం. గ్రాఫియా అంటే గ్రాఫ్లు వేయలేకపోవడం, రాయలేకపోవడం. అంటే డిస్ఫేషియా అంటే అర్థం చేసుకోలేకపోవడం. అలెక్సియా అంటే గుర్తుపెట్టుకోవాలి. అలెక్సియా అంటే ఏమిటి వస్తుంది అంటే ముద్రణ లోపం, ముద్రించిన ముద్ర టెక్స్ట్ బుక్లు మనకి ఇచ్చింది. డిస్కాలికియా అంటే అర్థం ఏంటంటే గణిత అంశాలని అవగాహన చేసుకోలేకపోవడం. అగ్రాఫియా అంటే అర్థం ఏంటంటే రాయలేకపోవడం. రైట్. నెక్స్ట్ వన్. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 4. అంగవైకల్యం అనున్నది భారత రాజ్యాంగంలో ఏ జాబితాలో కలదు? మీకు తెలుసు, రాష్ట్ర జాబితాలో కలదు. నెక్స్ట్ వన్. వదిలేసి. నెక్స్ట్ 6th క్వశ్చన్. కేంద్ర పథకాలు. ఆప్షన్ ఏ ప్రేరణ, ఆప్షన్ బి దిశ, ఆప్షన్ సి వికాస్, ఆప్షన్ డి నిర్మయ. మీకు తెలుసు, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనం చెప్పుకున్నాం. మళ్ళీ చెప్తున్నాం. ప్రేరణ అనగా మార్కెట్ సహకారాల ఒప్పందం. అరుణిం అన్న పేరిన అన్న ఒకటే. అరుణిం అన్న పేరణ అన్న మార్కెట్ సహకారాల ఒప్పందాలు చేసుకోవడం. దిశ అంటే పాఠశాలకు పంపాలి. చెప్పిన దిశ అంటే పాఠశాలకు పంపడము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. ఈ యొక్క మనకి వికాస్ అంటే అర్థం ఏమిటి అంటే రోజువారీ సంరక్షణ కార్యకలాపాలు చెప్పడం. నిర్మయ అంటే అర్థం ఏంటంటే ఆరోగ్య సంరక్షణ పాలసీ. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్. 7th క్వశ్చన్. అంగవైకల్యం గురించి భారత రాజ్యాంగంలో ఏ నిబంధన వివరిస్తుంది? సో మీ అందరికి చెప్పడం 41. నెక్స్ట్ వన్. 8th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల గురించి. ఆప్షన్ ఏ వికలాంగులు, ఆప్షన్ బి పురుష వికలాంగులు, ఆప్షన్ సి మహిళా వికలాంగులు. సో వికలాంగులు 2.21%, పురుషులు 2.4%, మహిళలు వచ్చేసి 2.01%. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఆప్షన్ ఏ నేషనల్ ఇన్సూరెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సైన్స్, ఆప్షన్ బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆప్షన్ సి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఆప్షన్ డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ న్యూరో దాన్ని ఏమంటారు అంటే న్యూరోకి సంబంధించి వాళ్ళకి బెంగళూరు, కళ్ళకు సంబంధించి విజువలీ కంటికి సంబంధించి డెహ్రాడూన్లో ఉందమ్మా. మెంటలీ హ్యాండిక్యాప్డ్, మెంటల్ హెల్త్ కాదు, మెంటలీ హ్యాండిక్యాప్ సికింద్రాబాద్లో ఉందమ్మా. మెంటల్ హెల్త్ వచ్చేసి హైదరాబాద్లో ఉందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. విజువల్ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు కూడా. విజువల్ హ్యాండిక్యాప్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో ఉంది. న్యూరాలజీకి సంబంధించి, అదే మెంటల్ అంటాం కదా, న్యూరాలజీకి సంబంధించి వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. మెంటలీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్ హెల్త్ మాత్రం హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్. అది అవసరం లేదు. నెక్స్ట్ 11th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆప్షన్ ఏ మానసిక వైకల్యం, ఆప్షన్ బి దృష్టి వైకల్యం, ఆప్షన్ సి శ్రవణ వైకల్యం, ఆప్షన్ డి బహుళ వైకల్యం, ఆప్షన్ ఈ చలనశీల వైకల్యం. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే
మన భారతదేశంలో ఏ వైకల్యం ఎక్కువగా ఉంది? శాతం అడక్కలేకపోవచ్చు కానీ చలన వైకల్యము, చలనశీలం అంటే పెరాలిసిస్ అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వినిపిడి, శ్రావణ అంటే చెవిటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత దృష్టి లోపం వారు ఉన్నారు. ఆ తర్వాత బహుళం ఉన్నారు. ఆ తర్వాత మానసికం ఉన్నారు. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. భారతదేశంలో ఏ వికలాంగులు లేదా దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారయ్యా అంటే చలనశీల వైకల్యం కలిగిన వారు. వాళ్ళు 20.3% ఉన్నారు. నాకు తెలిసి పర్సెంటేజ్ అవసరం లేదు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఏ యొక్క వైకల్యం కలిగిన వారు ఎక్కువగా ఉన్నారు అనే క్వశ్చన్ అడిగితే చలనశీల అంటే పారాలిసిస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత చెవిటి వారు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత దృష్టి వైకల్యం వారు. ఆ తర్వాత బహుళ, ఆ తర్వాత మానసిక వైకల్యం కలిగిన వారు ఉన్నారు. దయచేసి పర్సెంటేజ్ అవసరం లేదు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది 20.3, 18.9, 18.8 గుర్తుపెట్టుకోరండి. సో 7.9 బహుళ, లాస్ట్ గా 2.7. ఓవరాల్ గా వీళ్ళంతా కలుపుకుంటే 2.21% ఉన్నారు భారతదేశం యొక్క జనాభాలో అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నామమ్మా. అంటే క్వశ్చన్లు చేయడం వలన మీ అందరికి కూడా ఏమైందయ్యా అంటే ఈజీగా మనకి ఆన్సర్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ 15వ క్వశ్చన్ చూడండి. మీ అందరికి కూడా అదే క్వశ్చన్ వస్తుంది. 2011 అంగవైకల్యం కలిగిన వారిని వరుసగా ఎక్కువ తక్కువ అన్నాడు. చలనశీలము అవుతుంది. మరి మనో అంటుంది. మెంటల్ పరంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. చలనశీలం తర్వాత శ్రావణం అని చెప్తున్నాం. శ్రావణం అంటే గుర్తుపెట్టుకోవాలి వినికిడి లోపంగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దృష్టి లోపము, ఆ తర్వాత బహుళ. ఈ క్వశ్చన్ అడిగితే మీరు మాత్రమే చేస్తారు ఎగ్జామ్ పాయింట్. అందరూ భారతదేశంలో ఏ వికలాంగులు ఎక్కువగా ఉన్నారు అందులు అని పెడతారు అసలు. అందరూ అందులు పెడితే మీరు మాత్రము చలనశీల పెడతారు. 2011 ప్రకారం మేము ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేసి ఇస్తున్నాను ఈ క్వశ్చన్లన్నీ కూడా. సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన వేలో మీరు వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అంతే. నువ్వు ఎన్నిసార్లనే దివ్యాంగులు చదువు, నువ్వు చదువుతూనే ఉంటావు ఎప్పటికీ. ఈ క్వశ్చన్లు నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం చదవాలో నీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ 2016 యాక్ట్ను ఒకటి చదవాలా బాగా, 2016 యాక్ట్ని చదవాలా, వాళ్ళ ఇయర్స్ ఏమున్నాయో చదువుకోవాలి. ఇది మనకు సంబంధించిన పథకాలు చూసుకోవాలా, ఏ పథకాలు ఉన్నాయనేది. సో అంతే, జస్ట్ అక్కడ మీకు అవగాహన వచ్చింటుంది. అవగాహన ద్వారా మనం ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు చేయకపోతే నువ్వు ఎన్నిసార్లు చదివినా కూడా చేయలేవు అసలు. ఇది గమనించుకోవాలి అభ్యర్థులు అనే వాళ్ళు. ప్రాక్టీస్ లో ఏం తెలుసుకుంటున్నాం అనేది మీరు అందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఆప్షన్ ఏ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఆప్షన్ బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీ. ఆప్షన్ సి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫిషియన్సీ. ఆప్షన్ 4 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్వామి వివేకానంద ఎక్కడ ఉంటాడంటే కటక్ అని గుర్తుపెట్టుకోండి. పండిట్ దీన్ దయాళ్ ఎక్కడ ఉంటాడయ్యా అంటే ఢిల్లీలో ఉంటాడని గుర్తుపెట్టుకో ఫస్ట్. ఆ తర్వాత మల్టీ డిజిబుల్ చాలా ఎక్కువ, బహుళ డిజిబుల్స్ చెన్నై ఉంటుంది. చెన్నై వాళ్ళే మల్టీగా చూస్తారు. సోషల్ డెఫిషియన్సీ ఢిల్లీలో ఉంటుంది. దర్శన. స్వామి వివేకానంద ఎక్కడ ఉంటాడు? కటక్ లో ఉంటాడు. దీన్ దయాళ్ పండిట్ ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. మల్టిపుల్ ఎక్కడ ఉంటాయి? బహుళ చెన్నైలో ఉంటుంది. సోషల్ డెఫిషియన్సీ ఎక్కడ ఉంటుంది? రైట్, న్యూ ఢిల్లీలో ఉంటుంది. తిరిగి చెప్పిన ప్రకారం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్. దివ్యాంగుల సంవత్సరం మీ అందరికీ తెలుసు డిసెంబర్ 3 అని. సో మానసిక ఆరోగ్య సంవత్సరం, భారత పునరావాస చట్టము, ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్, వికలాంగుల యొక్క పరిరక్షణ చట్టము. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పోయినప్పుడు. ఇది కూడా 14th క్వశ్చన్. ఒక్కసారి కానీ మీరు గమనించినట్లయితే ఆల్రెడీ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లో చూసామండి. ఏమని చెప్తున్నామంటే మానసిక ఆరోగ్య చట్టము, మెంటలీ యాక్ట్ 1987, భారత పునరావాస చట్టము 1992 గుర్తుపెట్టుకోవాలి. ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఎప్పుడయ్యా అంటే, సో మీ అందరు కూడా గమనించుకోవాలి, ఎప్పుడు 1919
ట్రస్ట్ యాక్ట్ 1991 ఆల్రెడీ తీసుకున్నాం. ఒకసారి చూడండి ట్రస్ట్ యాక్ట్ ఎక్కడ అనేది. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ చూడండి జాగ్రత్తగా. నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడయ్యా అంటే మీకు అక్కడే ఉంది 1999లో ట్రస్ట్ యాక్ట్. 1999 అమ్మ, అది 1919 కాదు, 1999 గుర్తుపెట్టుకోండి. 1999 వికలాంగుల యొక్క పరిరక్షణ చట్టం వచ్చేసి మనకి 1995, ఇది తెలుసు మనకి 1995 అని చెప్పేసి. మానసిక ఆరోగ్య చట్టం 1987, భారత పునరావాస చట్టం 1992. సో ది ట్రస్ట్ యాక్ట్ 1999, వికలాంగుల యొక్క పరిరక్షణ చట్టం 1995, రైట్. సో ఎక్కువ తక్కువ తెలుసు. వికలాంగుల యొక్క జనాగణన అనేది 1981. ఇంతటితో వికలాంగుల యొక్క సంబంధించినది మొత్తం కూడా దివ్యాంగులకు సంబంధించిన పూర్తి క్వశ్చన్లు కూడా మనం అవగాహన కల్పించాం, రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సెక్షన్ లో చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం చివరిగా ఏ మతస్థులకు మైనారిటీ హోదా కల్పించింది? ఒక మాట మీ అందరికీ చెప్పాలి తల్లి. మైనార్టీ హోదా అనేది ఎలా కల్పిస్తారు అంటే 2 పద్ధతులుగా కల్పిస్తారు. ఒకటి ఏమిటి అంటే మతం పరంగా, 2 భాష పరంగా. క్లారిటీగా మీకు చెప్పుకున్నాం, లెసన్ లో ఉంటుంది ఒక్కసారి. సో మతం పరంగా అయితే దేశాన్ని యూనిటీగా తీసుకుంటారు, భాష పరంగా అయితే రాష్ట్రాన్ని యూనిటీగా తీసుకుంటారు. ఇది మీకు చెప్పడం జరిగింది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మతం అన్నామనుకో, ఇప్పుడు హిందూ మతము మెజార్టీ మతం. మిగతా భారతదేశంలో ఇంకా ఏ మతాలు ఉన్నా కూడా అవి మనకి ఏమవుతుందంటే మైనార్టీ మతం. ఎందుకంటే 50% కంటే తక్కువగా ఉంటే ఆ మతాన్ని మనం ఏమంటామంటే దేశంలో సో మైనార్టీ మతంగా పిలుస్తూ ఉంటారు, రైట్. క్లియర్ గా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మన తెలుగు ఉంది, తెలుగు అనేది మెజార్టీ మతం. హిందీ అనేది ఇక్కడ మన రాష్ట్రంలో ఏమవుతుందంటే మైనార్టీ మతంగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోగలగండి. ఈ యొక్క చిట్ట చివరిగా ఎవరికి ఇచ్చారయ్యా అంటే మైనార్టీ హోదా అనేది జైనులకు సంభవించడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం. క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీలు విద్యాపరంగా వెనుకబడడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ అక్షరాస్యత తక్కువ, ఆప్షన్ బి ప్రపంచీకరణ, ఆప్షన్ సి పేదరికం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్. సో మైనార్టీలు విద్యాపరంగా వెనకబడడానికి గల కారణం ఏమిటి అంటే అక్షరాస్యత, ప్రపంచీకరణ, పేదరికంలో పేదరికంలో ఉండడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ నిబంధన ప్రకారం మైనారిటీలు ఎవరైనా విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు? సో మీ అందరికి నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం తల్లి, నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికి తెలుసు ఏ నిబంధన ప్రకారం మైనార్టీలు ఎవరైనా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే 30వ ఆర్టికల్ ప్రకారము వాళ్ళు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. తన నచ్చిన భాషని స్వీకరించడానికి 29 మైనార్టీలకు సంబంధించిన ఆర్టికల్ ఏమేమి ఉంటాయంటే 29, 30, 350 అనే ఆర్టికల్స్ అనేటివి కలిగి ఉంటాయి అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, రైట్. క్లియర్ గా జాగ్రత్తగా గమనించుకోండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు, రైట్. క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, జాతీయ మైనారిటీ కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు? జాతీయ మైనార్టీ కమిషన్ అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1993లో స్టార్ట్ చేస్తారమ్మా. మే 17వ తేదీన స్టార్ట్ చేయడం జరుగుతుందమ్మా. మే 17వ తేదీన 1993లో ఏర్పాటు చేస్తారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అమ్మా, ఒక చట్టబద్ధమైన సంస్థగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీ అందరికి చెప్పాలి 1+1+5 మొత్తం 7 సభ్యులు ఉంటారమ్మా. వీళ్ళు 3 సంవత్సరాల కాలానికి కేంద్ర ప్రభుత్వం అనేది నియమిస్తుందమ్మా. చట్టబద్ధమైన సంస్థలు ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే తొలగించడం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా గమనించుకోగలగండి అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తల్లి. సో ఈ మైనార్టీలకు సంబంధించిన కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1993లో స్థాపించారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి 1+1+5 మెంబర్స్, మొత్తం 7 మెంబర్స్ గా మనం చెప్పడం జరుగుతుంది. 3 సంవత్సరాల పదవీ కాలము. అయితే గుర్తుపెట్టుకోండి, వీళ్ళని ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. క్లియర్ గా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం
కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ? ఆప్షన్ ఏ రాజేంద్ర సచార్ కమిటీ, ఆప్షన్ బి అబ్దుల్ కలాం కమిటీ, ఆప్షన్ సి రహీం కమిటీ, ఆప్షన్ డి బైవన్నీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో మనమందరం కూడా తెలుసుకోగలిగిన అంశం ఏమిటి అంటే ముస్లిం యొక్క క్వశ్చన్ ఏంటండి, ముస్లిం యొక్క స్థితిగతుల గురించి మనకు తెలియపరచడానికి వచ్చిన కమిటీ ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి, ఎగ్జామ్ ఓరియంటెడ్. సో ఈ యొక్క ముస్లింకి సంబంధించిన దానికోసం సో మనకు వచ్చిన కమిషన్ ఏమిటి అంటే సో రాజేంద్ర సచార్ కమిషన్ అని చెప్పేసి 2005 లో రావడం జరిగిందమ్మ. గుర్తుపెట్టుకోవాలి, రాజేంద్ర సచార్ కమిషన్ అనేది 2005 లో రావడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి అమ్మా, ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. మైనారిటీల కోసం కేంద్ర వక్ఫ్ మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? రైట్. కేంద్రం యొక్క వక్ఫ్ మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964 సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మైనారిటీల భాష అమలు సంక్షేమానికై కేంద్రం ఏ అధికరణ ప్రకారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు? చూడాలి తల్లి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ 2 ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, 350A అండ్ 50B పక్కా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. 100% క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. 100 to 200% ఉంటాయి వీటిలో ఏదో ఒకటి. రైట్. మైనార్టీ వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ బోధన మాతృభాషలోనే వాళ్ళ మాతృభాషలోనే జరగాల. వెరీ 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 ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ చరిత్ర ఉన్నంత వరకు ఈ మైనార్టీల పైన క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఈ ఆర్టికల్ని అడుగుతాడు. మైనార్టీ యొక్క ఎవరైతే మైనార్టీ ఉంటారో వాళ్ళ యొక్క పిల్లల యొక్క బోధన వాళ్ళ మాతృభాషలోనే జరగాలి. రైట్. వాళ్ళ భాష యొక్క అమలుకి సంక్షేమానికి సో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ప్రయోజనాలకి రాష్ట్రపతి అనే వ్యక్తి మనకి ఒక కమిషన్ నియమించవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్రాలు ఆదేశాలు జారీ చేయవచ్చు. 350Bలో ఉంటుంది. మిత్రులందరూ కూడా గమనించుకోండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చెప్తున్న అంశాలని క్లారిటీ తీసుకోండి, ఎగ్జామ్ లో మంచిగా ఆన్సర్లు చేయండి. మైనార్టీ వాళ్ళ యొక్క పిల్లల యొక్క అంశాలు వాళ్ళు మాతృభాషలోనే కొనసాగించాలి. వాళ్ళ బోధన అనేది 350Bలో ఉంటుంది. 350Aలో ఉంటుంది వాళ్ళ బోధన అనేది. సో మాతృభాషలోనే జరగాలని 350Aలో ఉంటుంది. వాళ్ళ పరిరక్షణ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కమిషన్ వేయడం కావచ్చు, రాష్ట్రపతి వేస్తారు. వాళ్ళ సంక్షేమాలు మాత్రము కేంద్ర ప్రభుత్వాలు అనేటి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఒకటమ్మా, మాతృబోధన అనేది జరగాలి అంటే 350A. మిగతాది ఏం చేయాలన్నా 350Bలో ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ భాషాపరమైన మైనారిటీ కమిషన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఆప్షన్ బి ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. తెలుసు. రైట్. మైనార్టీ కమిషన్ కేంద్ర మైనార్టీ యొక్క వ్యవహారాల మంత్రిత్వ శాఖే ఉంటుంది. సపరేట్ గా కేంద్ర మంత్రిత్వ శాఖ అనేది మనకు ఉంటుంది. దాని కింద మనకి పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడు ఏర్పడింది అంటే గుర్తుపెట్టుకోనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2006లో ఏర్పడింది ఈ మైనార్టీ యొక్క మంత్రిత్వ శాఖ. రైట్, చాలా జాగ్రత్తగా సో మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కమిషన్ నివేదికని రాష్ట్రపతికి ఇస్తుంది. ఏదైతే మనం రాష్ట్రపతి 350B ప్రకారం కమిషన్ నియమిస్తాడో తన నివేదికని రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కమిషన్ ఇది వేరు, మైనార్టీ కమిషన్ వేరు, ఈయన నియమించిన కమిషన్ వేరు. ఈయన నియమించేది ఏ కమిషన్ అంటే 350B ప్రకారం వాళ్ళ మైనార్టీల సంక్షేమం, వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అంశాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి 350B ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు. అది వేరు. మామూలుగా మైనార్టీ జాతీయ కమిషన్ వేరు. గుర్తుపెట్టుకోనండి. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ వన్.
నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆప్షన్ ఏ భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఆప్షన్ బి భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు అనగా ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న భాషను మాట్లాడేవారు. ఎస్, భాషాపరమైన అల్ప వర్గాల సంఖ్య గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. వీళ్ళు అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. కాకపోతే వాళ్ళకు ప్రత్యేకమైన భాషను ఎంచుకోవచ్చు అని 350A మనం చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ మాతృభాషలోనే విద్యాన్ని జరగాలని చెప్పేసి. ఏ బీలు రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసుల మేరకు భాషాపరమైన మైనార్టీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి ఈ కమిషన్ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. రైట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మేరకే భారత భాషాపరమైన మైనార్టీ కమిషన్ ని ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా గమనించుకోవాలి. 1965వ సంవత్సరంలో భారత మైనార్టీ యొక్క మనకి భాషాపరమైన మైనార్టీ కమిషన్, సో మైనార్టీ కమిషన్ కాదు, భాషాపరమైన మైనార్టీ కమిషన్ 1965లో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే గుర్తుపెట్టుకోవాలి. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేస్తారు. రెండు కూడా రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ను 1964లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ను 1989లో ఏర్పాటు చేశారు. రైట్. రెండు కూడా రైట్ అమ్మా. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వస్తే చాలు. అది ఏ దానికి సంబంధించింది అంటే ఖచ్చితంగా మైనార్టీలకు సంబంధించింది. ఈ మైనార్టీలకు సంబంధించింది ఏం చేస్తుందయ్యా అంటే గుర్తుపెట్టుకోనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మనకి ఏం చేస్తుందయ్యా అంటే, సో స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఇది ఇవ్వడం జరుగుతుంటుంది. ఏబి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ మైనార్టీల జాతీయ అభివృద్ధి ఆర్థిక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? రైట్. మీ అందరికీ తెలుసు, వాళ్ళ ఆర్థిక సంస్థను, వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సంస్థను 1994లో ఏర్పాటు చేస్తారు. అదే కమిషన్ అయితే 1993లో వాళ్ళకు కావాల్సిన ఆర్థిక అంశాలను చూసుకోవడానికి మాత్రం 1994లో. నెక్స్ట్ వన్. మైనార్టీ మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ తల్లి. మైనార్టీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి నాయి రోష్ని పథకం మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సార్లు రిపీటెడ్ గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. నెక్స్ట్ వన్. ముస్లిం మైనార్టీ స్థితిగతులను పరిశీలించడానికి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? రైట్. సో మీ అందరికీ తెలుసు, రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ అని. రైట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని 2005లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ సిఫారసులను 2007లో కేంద్రం ఆమోదించింది. రైట్ అమ్మా. ఈ రెండు కూడా రైటే. నెక్స్ట్ వన్. క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ 1978లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం ద్వారా జాతీయ మైనార్టీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆప్షన్ బి ఈ కమిషన్ 1979 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్ మా. ఒకసారి చూడండి, జాతీయ మైనార్టీ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైనదంటే 1978లో ఏర్పాటైంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ఆదేశం ద్వారా 1979 నుంచి అమల్లోకి వచ్చింది. 1993లో దీనికి చట్టబద్ధత కల్పించారు. ఇది ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ఆదేశం ద్వారా జాతీయ మైనార్టీ కమిషన్ అనేది ఏర్పడింది 1978లో. అమల్లోకి వచ్చింది 1979లో. దీనికి చట్టబద్ధత ఎప్పుడు కల్పించారయ్యా అంటే సో 1993లో కల్పించడం జరిగింది. ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ చేయగలగాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 2014 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది? లాస్ట్ గా ఎవరిని అని జైనులు. నెక్స్ట్ వన్. 18th క్వశ్చన్ జాతీయ మైనార్టీ కమిషన్ కు చట్టబద్ధ ప్రతిపత్తిని ఏ సంవత్సరంలో కల్పించారు? రైట్. మీ అందరికీ తెలుసు, చట్టబద్ధత కల్పించిన సంవత్సరం ఎప్పుడయ్యా అంటే యాక్ట్ ఎప్పుడయ్యా అంటే 1992. సో అమల్లోకి వచ్చింది 1993. కాబట్టి యాక్ట్ తీసుకోండి. చట్టబద్ధత కల్పించింది 1992లో, అమల్లోకి వచ్చింది 1993లో. ఒక్కసారి క్లారిటీ ఇస్తాం. కేంద్రం యొక్క ఆదేశం ద్వారా 78లో ఏర్పడుతుందమ్మా. 79లో అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం ద్వారా. దీనికి చట్టబద్ధతను కల్పిస్తూ చట్టం చేసింది 1992లో.
సో అమల్లోకి వచ్చింది మాత్రం 1993లో. క్లారిటీ తీసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో జాతీయ మైనారిటీ కమిషన్ సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ, ఈ కమిషన్ లోని సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆప్షన్ బి, ఈ సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రైటే. కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే తొలగిస్తుంది, 3 సంవత్సరాలు, రెండు కూడా రైటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వారు ఎవరు? రైట్, సో అవి అవసరం లేదు. ప్రెజెంట్ ఎవరున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆయన వచ్చేసి సర్దార్ అలీ ఖాన్, రెండో ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇక్బాల్ సింగ్ లాల్పురా, ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఇక్బాల్ సింగ్ లాల్పురా అనే వ్యక్తి ఉన్నాడు ప్రెజెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్. ప్రస్తుత భారతదేశంలో ఎన్ని మతాలకు చెందిన వారిని మతపరమైన మైనారిటీగా గుర్తించారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఎంతమంది మైనార్టీలుగా ఉన్నారు మతపరంగా, మనకి ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. 6 ఉన్నారు. ఎవరెవరు వస్తారు? హిందూ, ముస్లిమ్స్, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ మతస్థులు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. మైనారిటీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఈ క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి. ఆప్షన్ 1 ఆర్టికల్ 26, ఆప్షన్ బి ఆర్టికల్ 28, ఆప్షన్ 3 ఆర్టికల్ 29, ఆప్షన్ 4 ఆర్టికల్ 30. మీకు తెలుసు 30 ఏం చెప్తుందంటే వాళ్ళ విశ్వవిద్యాలయాలు చేసుకోవచ్చు. 29 ఏం చెప్తుంది అంటే వాళ్ళ లిపి, వాళ్ళ భాషను సంస్కరించుకోవాలి. ఇంకా మిగతా అవసరం లేదు. 26, 28 అనేది మనకు రిలేటెడ్ కాదు కాబట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వన్. రైట్, ప్రాథమిక విద్యా స్థాయిలో మాతృభాషలో విద్యా బోధన ఉండాలని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? రైట్, మీకు చెప్పినాం 350A అనేది మాతృభాషలోనే ఉండాలి అని చెప్పేసి 350A అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం నందు మైనారిటీల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2006లో అని చెప్పేసి చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ వన్. నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ నాకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దీని ప్రధాన కేంద్రం అలహాబాద్లో కలదు, దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో కలదు. ఎస్, మీ అందరికి చెప్పానమ్మా. ఏమనంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము సో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1965వ సంవత్సరంలో మనకి ఒక సో నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్ట్ అనే ఒక దాన్ని గుర్తుపెట్టారు. జాతీయ భాషా మైనార్టీల కమిషను అంటారు. భాషాపరమైన మైనార్టీ కమిషన్ రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. అది సో రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది అలహాబాద్ లో కలదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్ట్ మైనార్టీస్. లింగ్విస్ట్ అంటే ఏం లేదమ్మా, జాతీయ భాషా మైనార్టీల కమిషను. జాతీయ మైనార్టీ కమిషన్ కాదు, జాతీయ మైనార్టీ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. కేంద్ర ఈ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి అలహాబాద్ లో ఉంది. 1T రైట్, 1, 2, 1, 3 అనేది రైట్, గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. రంగనాథ్ మిశ్రా కమిషన్ వారు ముస్లింలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు? ఎస్, సో ఇక్కడ మైనార్టీల పైన వచ్చిన కమిషన్స్ ఏమున్నాయంటే రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్ వస్తుంది, అజల్మాన్ కమిషన్ వస్తుంది, రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా వస్తుంది. 3 కమిషన్స్ వస్తాయి. ఒకటి వచ్చింది ఫస్ట్ అయితే ముస్లిం యొక్క స్థితిగతుల గురించి రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్. ఆ తర్వాత వచ్చింది ఏమిటంటే సో మనకి వచ్చేసి అజ్మాన్ యొక్క కమిషన్. ఆ తర్వాత వచ్చింది రంగనాథ్ మిశ్రా. రంగనాథ్ మిశ్రా గారు ఎంత పర్సెంట్ అంటారంటే 10% రిజర్వేషన్ ఇవ్వమని చెప్తారు. నెక్స్ట్ వన్. రాజేంద్ర సింగ్ సచార్ కమిషన్ ఎప్పుడు నియమించారంటే 2005లో, 2007లో రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని చివరిగా ఏ సంవత్సరంలో పునర్నిర్మించారు? రైట్, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రధానమంత్రి యొక్క 15 సూత్రాల కార్యక్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. వాడు అడగబోయే క్వశ్చన్ కూడా అదే అనమాట. ఎగ్జామ్ లో మీరు చూసుకోవాలి. యాక్చువల్ గా దీన్ని సో ఈ యొక్క మనకి 2005వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ కాలంలో తీసుకొని వస్తారమ్మ.
మళ్ళీ దాన్ని ఎప్పుడు పునర్నిర్మించారయ్యా అంటే 2014 ఇక గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎప్పుడయ్యా అంటే 2009లో మళ్ళీ నిర్మిస్తారమ్మా దీన్ని. తీసుకొని వచ్చింది ఎప్పుడయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి. సో చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా 2005 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. సో ఈ 2005 సంవత్సరంలో తీసుకొని వచ్చి మళ్ళీ పునర్నిర్మాణం ఎప్పుడు చేస్తారయ్యా అంటే 2009లో చేయడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం ఈ క్రింది వానిలో ఎవరికి సంబంధించిందని క్వశ్చన్ అడుగుతాడు. మైనార్టీలా, ఎస్సీలా, ఎస్టీలా లేకపోతే దివ్యాంగుల అనే క్వశ్చన్ అడుగుతాడు. అలా ఉంటుంది క్వశ్చన్. క్లియర్, డన్. ఫస్ట్ లో తీసుకొని వచ్చింది 15 సూత్రాల పథకం 2005. సో అమల్లోకి వచ్చింది ఇప్పుడు 2000 మనకి పునర్నిర్మించింది మళ్ళీ ఇప్పుడు 2009. పునర్నిర్మించి అడిగారా లేకపోతే ఫస్ట్ లో తీసుకొని వచ్చారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, 9వ క్వశ్చన్ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 నయి ఉడాన్, ఆప్షన్ 2 పడో ప్రదేశ్, ఆప్షన్ 3 ఉస్తాద్, ఆప్షన్ 4 సీకో ఔర్ కామో, ఆప్షన్ ఏ నైపుణ్యాభివృద్ధి, ఆప్షన్ బి హస్తకళ నైపుణ్యాలు, ఆప్షన్ సి రుణాలు, ఆప్షన్ డి పోటీ పరీక్షలు. నయి ఉడాన్ పోటీ పరీక్షలు, పడో ప్రదేశ్ రుణాలు, ఉస్తాద్ హస్తకళ నైపుణ్యాలు, సికో కౌమార్కో నైపుణ్యాభివృద్ధి, సికో కౌర్ కామో నైపుణ్య అభివృద్ధికి. ఈ స్కీమ్స్ అమ్మా గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, క్లియర్ గా ఎగ్జామ్ ఓరియంట్ నందు ఈ స్కీమ్స్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అంతే. జస్ట్ ఈ యొక్క క్వశ్చన్ మళ్ళీ మీరు సో దానికంటూ ప్రత్యేకంగా మీరు చేయని అవసరం లే. సో నయి ఉడాన్ పోటీ పరీక్షలు, పడో ప్రదేశ్ రుణాలు, ఉస్తాద్ హస్తకళలు, సికో కౌర్ కామో అనేది నైపుణ్యాభివృద్ధి. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్, హమారీ ధరోహర్ అనే పథకం యొక్క లక్ష్యం ఏమిటి? వారసత్వ సంపదని రక్షించుకోవడం. హమారీ ధరోహర్ అంటే అర్థం ఏంటంటే వారసత్వ సంపదని సంరక్షించుకోవడం. నెక్స్ట్ 11th క్వశ్చన్, నయి రోషిని పథకం యొక్క లక్ష్యం ఏమిటి? మీకు తెలుసు, మహిళల్లో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, నయి మంజల్ అనే పథకం యొక్క లక్ష్యం ఏమిటి? సో నయి మంజిల్ యొక్క పథకం ఏమిటి అంటే జీవన ఉపాధిని పెంచడం. మంజిల్ మీన్స్ జీవన ఉపాధిని పెంచడం. రైట్, క్లియర్ గా నాయి రోషిని పథకం ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఉంటుంది. నాయకత్వ లక్షణాలు. నాయి మంజిల్ అంటానే గుర్తుపెట్టుకోవాలి జీవన ఉపాధిని పెంచడం. హమారీ దహోర్ పథకం అంటానే గుర్తుపెట్టుకోవాలి వారసత్వ సంపదని. సో ఇక్కడ సీకో కౌమ్ యొక్క సీకో ఔర్ కామో అనేది ఏ దానికంటే నైపుణ్య అభివృద్ధి. ఉస్తాద్ ఏమిటి అంటే హస్తకళలు. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మైనారిటీ హక్కులపై యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ ను ఏ సంవత్సరంలో రూపొందించింది? రైట్, 1992 సంవత్సరంలో రూపొందించింది. అప్పుడే మనం చట్టం కూడా చేశాం, గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 15th క్వశ్చన్, మైనారిటీ సైబర్ గ్రామ్ అనే పథకానికి సంబంధించిన సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రాజస్థాన్ రాష్ట్రంలో పైలట్ గా ప్రారంభించారు, ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పైలట్ గా ప్రారంభించారు, ఆప్షన్ 3 డిజిటల్ లిటరసీని పెంపొందించేందుకు ప్రారంభించారు, ఆప్షన్ 4 సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రారంభించారు. మైనార్టీ సైబర్ గ్రామ్ అనే ప్రోగ్రామ్ ని రాజస్థాన్ లో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేసి డిజిటల్ లిటరసీని పెంపొందించడానికి, సైబర్ నేరాలు అరికట్టడానికి కాదు, డిజిటల్ లిటరసీని మైనార్టీలో పెంపొందించేందుకు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏ పథకాన్ని స్కీమ్స్ ఫర్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్ అని కూడా పిలుస్తారు? ఎస్, సో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనేది నాయి రోహిణి. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1992లో రూపొందించారు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ అంటే మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలని 350A అనేది చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా 2004 సంవత్సరంలో ఏర్పాటు చేశారమ్మా. దీన్ని గుర్తుపెట్టుకోండి, 2004 సంవత్సరంలో ఈ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఫస్ట్ నుంచి వింటా ఉండాలమ్మా, ఫాస్ట్ గానే ఉంటది. ఫస్ట్ నుంచి వింటూ ఉండాలి. మీరు ఫస్ట్ నుంచి వింటేనే మీకు ఇవి మనం కవర్ చేయగలగాం. రైట్,
సో వన్ బై వన్ అంటే మీకు ఆల్రెడీ లెసన్ చెప్పాం. లెసన్ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం బిట్స్. గుర్తుపెట్టుకోనండి. లెసన్ లో మీరు చూడండి. లెసన్ చదివితే మీకు అర్థమవుతుంది. ఫాస్ట్ గా పోవడం లేదు. లెసన్ చదివితేనే మీకు అర్థమవుతుంది. లెసన్ చదవకుండా మీరు డైరెక్ట్ అటాకింగ్ చేస్తే అర్థం కాదు. కాబట్టి మీకు అందుకే మేము ముందుగానే చెప్తున్నాను. లెసన్ ప్రాక్టీస్ చేయండి. గతంలో కూడా మీకు ఇంతకు ముందు కూడా మీకు సోషాలజీకి సంబంధించినది ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు చదవమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది రెండోసారి. కాబట్టి ఇలాగే ఉంటుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా దాని ప్రయారిటీ ఇవ్వాలి. మీరు చదివితేనే ఇది చేయగలుగుతారు. కొన్ని క్వశ్చన్లైనా చదవకపోతే అసలు చేయలేరు. రైట్. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు కూడా. సో అర్థం చేసుకుంటారని కూడా మనం మాట్లాడుకుందాం. ఇంతటితో సో మనకి మైనార్టీ కమిషన్ అనేది క్లోజ్ అయిపోయింది. రైట్, క్లియర్ గా. సో బ్రేక్ తీసుకున్న తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ మనం 10 o'clock కి కలుసుకుందాం. ఈ 10 o'clock నుంచి మహిళల పైన మనము సో పోరాడదాం. ఆ 10 o'clock వరకు మీరు లెసన్ చదువుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా చదువుకుంటే మహిళల గురించి ఆటోమేటిక్ గా మీరే మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్ పాయింట్